నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తణుకులో ఘనంగా ప్రజా దీవెన యాత్రను నిర్వహించిన రాష్ట్ర మంత్రి కారుమూరి పాదయాత్రతో ప్రజలను కలుసుకున్న వైనం తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆరుమిల్లికి మద్దతు తెలిపిన శివకేశవ భక్త బృందం విజయం సాధించి అభివృద్ధికి కృషి చేయాలని హితవు సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలి తణుకు సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీరారావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18,750 రూపాయలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా దొడ్డిపట్ల గ్రామంలో భరోసా ఇచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ గెలిపించాలి మహాదేవపట్నంలో కోరిన ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నరసింహారాజు ఈ నెల 17న జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత నిడదవోలు పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి సంబంధిత అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తణుకు శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజా దీవెన యాత్రను పట్టణంలో సోమవారం కోలాహలంగా నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ యాత్ర ఎస్కేఎస్డీ మహిళా విద్యా సంస్థల ముందు నుంచి ఆరంభమై పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది కారుమూరి కాలినడకతో ప్రజలకు అభివాదం చెబుతూ ముందుకు సాగారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ప్రజా దీవెన యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రత్యేక బ్యానర్లతో రాష్ట్రపతి రోడ్ వేల్పూర్ రోడ్ నిండాయి దీనికి తోడు ఆయా వార్డుల నాయకులు కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలుకుతూ నినాదాలిచ్చారు అనంతరం నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషిని విశ్లేషించి చెప్పారు చేస్తానన్న అభివృద్ధిని నెరవేర్చిన జగన్ను అందరూ దీవించాలని విజ్ఞప్తి చేశారు
ఈయన వెంట ఆయన కుమారుడు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజులు ఉన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తణుకు తెలుగుదేశం అభ్యర్థిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను పట్టణానికి చెందిన శివకేశవ భక్త బృందం సభ్యులు అభినందించారు. ఈ మేరకు వారు ఆయన వద్దకు వెళ్లి మద్దతు పలికారు. అనంతరం ఆర్మిల్లి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా భక్త బృందం అధ్యక్షులు పెనుమర్తి సుబ్బారావు మాట్లాడుతూ 700 మంది ఉన్న తమ సభ్యులంతా ఈసారి ఆర్మిల్లి గెలిపే తమ గెలుపుగా భావించి ఆయన విజయం కోసం ప్రచారం చేస్తామని చెప్పారు. తెలుగుదేశం జై జనసేన. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు శివకేశవ భక్తి బృందం సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను కలిసి వారందరూ కూడా నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషం. ముఖ్యంగా శివకేశవ భక్తి బృందం తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ భక్తి బృందం వివిధ మార్గాల ద్వారా సమాజ సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతూ అదేవిధంగా దైవ సేవలో కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈరోజు శివకేశవ భక్తి బృందం సభ్యులందరూ కూడా నన్ను కలిసి రాబోయే ఎన్నికల్లో నాకు మద్దతు ప్రకటించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాణిక్యాలరావు, సంయుక్త కార్యదర్శి యన్నమని శ్రీహరి, కోశాధికారి కొమ్మిరెడ్డి ప్రభాకర్లు పాల్గొన్నారు. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను ఎన్నికల కమిషన్కు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారమంటూ తణుకు సిపిఎం కార్యకర్తలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందు సోమవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. అనంతరం బ్యాంకు చీఫ్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. 2017 నుంచి 2023 వరకు బాండ్ల రూపంలో 12,000 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను ఎస్బీఐ అమ్మినట్లు వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇందులో బీజేపీకి 6,564 కోట్ల విలువ బాండ్లు అమ్మినట్లు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టులో కేసు వేయగా ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చి 6వ తేదీ నాటికి పేర్లను ఎన్నికల అధికారికి ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఎవరూ కూడా లెక్క చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఈ బాండ్ల వివరాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ముందుకు తీసుకురావాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు అడ్డగర్ల అజయ్ కుమారి, సభ్యులు పిఎల్ నరసింహారావు, నీలాపు ఆదినారాయణ బాబులు పాల్గొన్నారు. అలాగే ఇదే సమస్యపై ఎరగవరంలో కూడా సిపిఎం కార్యకర్తలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నా చేసి బ్రాంచ్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ కన్వీనర్ కామన మునుస్వామి, నాయకులు ఇల్లుందిపర్తి సత్యనారాయణ, ఎస్ ముసలయ్య, పిల్లి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వికే వీరారావు డిమాండ్ చేశారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా అర్హులైన వృద్ధులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ సంఘాన్ని అభినందించడమే కాకుండా ఆ సంఘం వారు చేస్తున్న కృషికి ఎలా దోహదపడ్డారు, దానికి మార్గాలు ఏమిటి, మాకు చెప్తే మేము చేస్తామన్నట్టుగా చీరాల వారు, అలాగే మదనపల్లి మా గోపాలకృష్ణ ఇలాంటి వాళ్ళంతా ముందుకొచ్చారు. వీరి ప్రోత్సాహంతో మిగిలిన సంఘాల వారు కూడా వస్తున్నారు. అలాగే మన మిగిలిన సంఘాలు కూడా కొంత సేవాభావంతో వేరే వేరే కార్యక్రమాలైన హెల్పేజ్ ఇండియా ద్వారా కానీ లేదా మన సొంత సంఘాల ద్వారా కానీ చేస్తే బాగుంటుంది. అలాగే మేము కూడా దుప్పట్ల పంపిణీ కానీ చిన్న చిన్న మెడికల్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే భీమవరం వారు కూడా చేస్తున్నారు. చాలామంది సేవా కార్యక్రమాలు చేసినా చేయవలసింది చాలా ఉంది. అంత దూరం మనం వెళ్ళలేకపోయినా మన శక్తి కొలది మనం కొంత దూరం
ప్రయాణం చేస్తే బాగుంటుంది. జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్టేట్ సెక్రటరీ జనరల్ కె రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, తణుకు శాఖ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరిలు పాల్గొన్నారు. మచిలీపట్నానికి చెందిన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కళా తపస్వి దామెర్ల రామారావు జయంతి సభలో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్, ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణకు దామెర్ల పురస్కారం అందించి అభినందించారు. 30 ఏళ్లుగా చిత్ర కళారంగానికి చేస్తున్న ఉత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డును అందించారు. ఆయన చిత్రకారునిగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు 300కు పైగా అందుకొని తణుకు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఈయనను హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. తణుకు శివారు జాతీయ రహదారిలోని కోగంటి హోమ్స్ కు చెందిన బృందావనం కల్చరల్ క్లబ్ హౌస్ ఆధ్వర్యంలో నీటి రంగులలో ఉండే ప్రత్యేక మెళుకువలను వివరించేందుకు వాటర్ కలర్స్ వర్క్ షాప్ ను ఆదివారం నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఇంకా చిత్రలేఖన అధ్యాపకురాలు సిహెచ్వైఎస్ లక్ష్మి, నల్లపరాజు సుశీల, భూపతిరాజు దుర్గా, రచయిత్రి పొప్పొప్పు విజయలక్ష్మిలు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారిక పీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పద్య కవితాల పోటీకి ఆహ్వానం పలుకుతూ పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగాది సందర్భంగా అయోధ్య రాముడు అనే అంశంపై పద్య కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై 5 పద్యాలు మాత్రం రాసి పంపాలని కోరారు. రచయితలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలని, అలాగే స్వీయ రచన కూడా ఉండాలని వారు నియమ నిబంధనలను వివరించారు. ఆసక్తి గల రచయితలు తమ రచనకు వెనుక భాగాన పూర్తి చిరునామా రాసి చరవాణి సంఖ్య వేయాలని కోరారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో జరిగే సమావేశంలో ప్రశంసా పత్రాలు అందిస్తామని సుబ్రహ్మణ్యం, రామచంద్ర శర్మలు తెలిపారు. కవితలను మార్చి 30వ తేదీ నాటికి తమకు అందాలని వారు చెప్పారు. ఇతర వివరాల కోసం 9490745116ను సంప్రదించవచ్చని వారు తెలిపారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.